ఎస్పీల మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశారు. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టుకో బెదిరించి ఒకటే చెప్పారు. రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళు పంపించగా మనం వచ్చింది. మనం అలాంటి చేసి మనకి వాళ్ళకి ఇచ్చాడా? ఇది నేను చెప్పాను. నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్, మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్. అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకుంటాం. అలాగే మీరు వైసీపీ వారికి కూడా చెప్తున్నారు, మీరంటే గౌరవం. ఉత్సాహ నాయకులు ఉన్నారు, మా పార్టీలో సామాన్య ఉదయ భాను గారి నాయకులు వచ్చారు, శ్రీనివాసరావు గారి నాయకులు వచ్చారు ఒంగోలు నుంచి, బాలినేని శ్రీనివాసరావు గారు. అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్గా ఉన్నారు. కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్ట రాజ్యాంగంగా చేద్దామంటే నేను విసిగిపోయాను. ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే పోతాం. మన ముక్కు పక్షాలను పిల్లలు చచ్చిపోయారు రోడ్డు మీద వెళ్తుంటే. ప్రాణాలు ఎక్కడికి వెళ్ళింది? అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం ముందు నాకు ఓకే. కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తున్నాను. ఉళ్ళు పై తెలియకుండా, బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం. ఏదైనా మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెట్టాను. ఇంకా తప్పని గురించి చూడడానికి అరుపులతో చెప్పట్లేదు, వేదంలో చెప్తున్నాను. వేదంతో బాధతో ఒకరు మాట్లాడినా మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక ఎంపీ కూడా మాట్లాడాల. రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడాలి. జరగకూడదు ఒక్కరెళ్ళి కూర్చొని ఎంపీలో మనకి నష్టం వస్తుంది. మాట్లాడడానికి భయం, కొడతానే వ్యాపారాలు పోతాయి. అంత దరిద్రపు బొట్టు బదులు ఎందుకు మనకి? ధైర్యం లేని సమాజం ఎందుకు? ధైర్యం లేని నాయకులు ఎందుకు? సిగ్గులాగా మనకి అని ఒకరు కూర్చోబెట్టి 56 రోజులు మొత్తం కడుపు కాలి ఏడుస్తాం. అతనికి కడుపు మంటకి భరించలేక బంగబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కడుపు మీద పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం అనేది వచ్చింది. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఒకరు మాట్లాడేంటి? నాయకులు చేసే తప్పులకి ప్రజలు ఎలా శిక్షిస్తారు? ఆ కోపం ఎవరికి ఉండదా? మనం కొట్టేస్తున్నాం కులాల కింద. అమరజీవి సరదాలు వస్తే ఒక కులానికి వస్తాయి కదా నీళ్లు. ఈ వేదిక పైన ఉందా ఒక కులమా? పనిచేసే వాళ్ళతో ఒక కులమా? ఏం మాట్లాడతాం ఒక్కొక్కరు?